భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందడుగా ఉంది, అలాగే దూసుకుపోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 41 డివిజన్లో మిరియాల ధనలక్ష్మి గారు ఈ యొక్క ప్రచారంలో కొనసాగుతూ ఉన్నారు. వారికి అనుగుణంగా ఎవరైతే ఉన్నారో నాయకులు, అంటే బుర్గంపాడు మండలం సంబంధించినటువంటి నాయకులు కూడా ఆమెతో పాటు ప్రచారంలో కొనసాగుతూ ఉన్నారు. అంటే ప్రచారం ఎలా సాగుతుంది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా జనాలకి అందుతున్నాయి. సరే, అంటే ఆమె ప్రచారంలో ఏ విధంగా ప్రస్తుతం రెస్పాన్స్, అంటే ప్రజలు ఏ విధంగా స్పందన ఉంది, ఆమె గెలుపుకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆమె అసలు ఈ యొక్క డివిజన్లో 41వ డివిజన్లో గెలిస్తే రాబోయే రోజుల్లో ఏం చేస్తారో ఆమె ద్వారానే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు ఈ 41వ డివిజన్లో మీరు నిలబడ్డారు కదా, మీకు అంటే జనాల్లోకి మీరు ఓటు అడగడానికి వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట ఇస్తూ మీకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటారు? రాబోయే రోజుల్లో ఈ యొక్క డివిజన్లకు మీరు ఏమేమి హామీలు ఇవ్వచ్చు? నమస్తే అండి, నేను 41వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడ నేను గత 25 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాటర్ లీకేజ్ ఒకటి ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. మెయిన్ మాకు బతుకమ్మ ఘాట్ ఒకటి కావాలి. ప్లస్ అది మసీదు ఆపోజిట్ ఒక స్ట్రీట్ ఉంటుందండి, అది బాగా అసలు చాలా బాగాలేదు. దానిలో అసాంఘిక కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి, అది బాగాలేదు అసలు. దాన్ని కొంచెం మాకు చేసి పెట్టాలి. ఇంకా అందరికీ అంటే ప్రజలకు మీరు ఓటు అడిగేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ బాగానే ఉందండి. వాళ్ళందరూ కూడా బాగానే చెప్తున్నారు. వాళ్ళకి బస్సు ట్రావెలింగ్ కానీ, సన్న బియ్యం, మళ్ళీ ఉచిత కరెంటు, గ్యాస్ అమౌంట్, ఈ కొన్ని వస్తున్నాయి, ఇంకో కొన్ని రావట్లేదు అని అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు కావాలనేసి మమ్మల్ని చాలామంది అడిగారు. మేము పదవులకు వస్తే చేసి పెడతామనేసి చెప్పారు. అలాగే మనతో పాటు మైనార్టీ నాయకులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ 41 డివిజన్లో వారు ప్రచారంలో వెళ్తున్నారు కాబట్టి జనాల నుంచి ఏ విధంగా స్పందన ఉందో ఒకసారి అడిగి చెప్పండి. జనాల నుంచి అయితే మంచి స్పందనే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు మేడం గారు చెప్పినట్టు, మరి సన్న బియ్యము, రేషన్ కార్డు, తర్వాత ఉచిత బస్సు, గ్యాస్ సిలిండరు, అనేక పథకాలు, చాలా పథకాలను మరి ప్రవేశపెట్టి అవి అమలు చేసుకుంటూ రాష్ట్రము ఏంటి అప్పుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అప్పులు చేసినా గాను మరి అప్పులను తీర్చుకుంటూ ఈ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ అమలు చేసుకుంటూ ప్రజలు మెప్పు పొందుతున్నటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ప్రజానికం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నారు. చెప్పాలంటే మరి ఇక్కడ మరి సిపిఐ నాయకత్వం ఏంటంటే పొత్తులు అడగడం జరిగింది. మరి పొత్తులో వాళ్ళు సీట్లు అధికంగా అడగడం జరిగింది. మరి అక్కడ పొత్తులో కుదరకపోవడం వల్ల మరి సిపిఐ వారు ఇండివిజువల్గా పోటీ చేయడం జరిగింది. అదే పొత్తులు ఒకవేళ కుదిరితే మరి కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతుగా నిలిచేవారు కదా అని నేను ప్రజలు ఒకసారి అర్థం చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మన 41 డివిజన్ అయితేనేమి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగా ఉన్నటువంటి 60 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలని, ముఖ్యంగా 41 డివిజన్ మిరియాల ధనలక్ష్మి గారిని కూడా గెలిపించుకోవాల్సిందిగా నేను వారిని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మనకి కొత్తగూడెంకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారు పూనం నేరు గారు సిపిఐ పార్టీ, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ, మీకు పొత్తు లేదు కాబట్టి అంటే ఏమైనా దాని ఎఫెక్ట్ ఏమైనా మీకు పడే అవకాశం ఉందా, లేకపోతే ఎలా ఉంది? పొత్తులు లేకపోయినంత మాత్రాన మాకు ఎఫెక్ట్ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దాదాపు అందరికీ అందుతూనే ఉన్నాయి. ఉచిత కరెంటు, సన్న బియ్యము, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ళు, వికలాంగుల వృద్ధుల వితంతువుల పెన్షన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి, అందరికీ అందుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది. తప్పకుండా మేము కార్యకర్తలు, ప్రజలు, ఈ నాయకుల అభిమానంతో తప్పకుండా భారీ మెజార్టీతో 41వ డివిజన్ నుంచి మేము కాంగ్రెస్ జెండాని ఎగరవేస్తాము. జై కాంగ్రెస్. అలాగే ఏదైతే 41 డివిజన్లో మనకి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే కార్మిక సంఘ నాయకులు మారం వెంకటేశ్వర గారు ఉన్నారు. వారి మాటలు కూడా అంటే ఈ యొక్క డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 41 డివిజన్లో మిరియాల ధనలక్ష్మి గారి యొక్క గెలుపు ఏ విధంగా ఉందో వారి మాటలు అడిగి తెలుసుకుంటాం. చెప్పండి సార్. నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. కాంగ్రెస్ పార్టీ ఈ 41వ డివిజన్కి ఇన్ఛార్జిగా నన్ను నియమించారు. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగు
మా టీం అంతా కూడా భద్రాచలం బూరుగుపాడు నుంచే మా టీం అంతా తీసుకొని రావడం జరిగింది. వారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ స్థితిగతులు ఏంటి అనేటువంటిది అన్నీ కూడా మేము ఆకలింపు చేసుకున్న తర్వాత ఇప్పుడు ధనలక్ష్మి గారు చెప్పినట్టు ఇక్కడ బతుకమ్మ ఘాట్ ఒకటి, ఈ డ్రైన్స్ ఒకటి, వాటర్ లీకేజ్ ఒకటి, ఈ వార్డులలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి అనేటువంటి వారి దృష్టికి, వారితో పాటు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఆవిడ గారు కూడా చెప్పారు, నన్ను గెలిపించినట్టయితే నేను ఈ పరిసర ప్రాంతాలలో మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం, పార్టీ కట్టుబడి పనిచేస్తున్నాము. నేను ఎన్నో సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నాను, కమ్యూనిటీ సర్వీస్, కాస్త ఈ పరిసరాల్లో ఏమైనా దైవ కార్యక్రమాలు కానీ ఏమైనా మంచి చెడు అన్నీ కూడా మేము ఎప్పటి నుంచో సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాము. నన్ను ఆశీర్వదించి గెలిపించితే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తానని చెప్పేసి అని ఆవిడ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు కంపారిజన్ చేస్తే మేము అడిగాము ఓటర్స్ని, ఎవరి టైంలో సంక్షేమ పథకాలు వచ్చినాయి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే సంక్షేమ పథకాలు వచ్చినాయండి, వాళ్ళ టైంలో మాకైతే ఏమి రాలేదు అని చెప్పేసి అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా మేము ఈ వార్డులో తిరిగినప్పుడు చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా అసెంబ్లీ టైం అప్పుడు సిపిఐ వాళ్ళు మాకు ఈ కాన్స్టిట్యున్సీ ఒక్కటి ఇవ్వండి అని చెప్పేసి అని వాళ్ళు అడిగిన దాని మీదట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సిపిఐకి ఒప్పచెప్పారు. ఏది కాంగ్రెస్ మొత్తం కూడా సిపిఐ పార్టీకి సపోర్ట్ చేసి మంచి మెజార్టీతోటి సిపిఐ అభ్యర్థిని గెలిపించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇచ్చినప్పుడు కార్పొరేషన్ కూడా మాకు ఇవ్వండి అని అంటే అది కరెక్ట్ కాదండి, ఎమ్మెల్యే మీకు ఇచ్చాము, కార్పొరేషన్ మాకు మేము తీసుకుంటామని అంటే వాళ్ళు కార్పొరేషన్ కూడా కావాలంటే సిపిఐ ఏంటంటే సిపిఐ కానీ సిపిఎం కానీ మైనారిటీస్ ఏదో ఒక పార్టీలో ఇచ్చేసి కొంత పార్టీ తీసుకోవడం ధర్మం, కానీ మొత్తం కార్పొరేషన్ మాకు కావాలంటే అది సాధ్యపడదనేటువంటి తోటే ఇచ్చేశారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు సిపిఎం వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, వాళ్ళిద్దరూ ఈక్వల్ సమానంగా ఉంటారు, కాస్త అటో ఇటో. మళ్ళీ సిపిఎం పార్టీ వాళ్ళు గౌరవంగా వచ్చారు, వాళ్ళు కొన్ని డివిజన్స్ తీసుకున్నారు, చేస్తున్నారు. అట్లా ఉండాలి కానీ మొత్తం మాకు కావాలంటే కాదు. దయచేసి వాళ్ళు శత్రువులు కాదు. ఇంకోటి కూడా ఏంటంటే కొంచెం మేము ఎమ్మెల్యే అని చెప్పేసి అని కొంతమంది కొంచెం బెదిరింపులు చేస్తున్నారట. మీరు ఎమ్మెల్యే అయితే మీరు గౌరవంగా ఉంటుంది, ప్రాబ్లం లేదు, గౌరవం మీకు ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అండి ఇది, కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేని ఓటర్స్ని భయపెడుతున్నారట, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దయచేసి మీరు ఓట్లాడుకోండి అంతవరకే, కానీ ఇది పద్ధతి కాదు. మీరు దయచేసి అది మానుకోండి. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడేటువంటి వాళ్ళు అంతకంటే లేరు. ఎవరు భయపడతారండి? మా దయాదాక్షిణ్యాల మీద మీ గౌరవంగా మిమ్మల్ని గెలిపించాం కాంగ్రెస్ పార్టీగా. అలాంటిది మీ గౌరవం మీకు కాపాడుకుంటూ మాకు సపోర్ట్ చేయమని చెప్పేసి అనేటువంటి నేను గౌరవం. ఇప్పుడు 41 డివిజన్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి మిరియాల ధనలక్ష్మి గారు గెలుపు ఖాయమని, ఎందుకంటే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తున్నటువంటి పథకాలు ప్రజలకి, పేద ప్రజలకి అందుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఏదైనా సరే ఈసారి ఈ 41వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిరియాల ధనలక్ష్మి గెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారు. చంద్రశేఖర్, కొత్తగూడెం నుంచి V5 న్యూస్. కత్తి ఒకళ్ళకిచ్చి యుద్ధం నన్ను చేయమంటే నేను చేయలేను. కత్తి నాకు ఇవ్వండి, యుద్ధం నేను చేస్తాను. అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించండి, అభివృద్ధిని నేను చేస్తాను. అభివృద్ధిని చేసే బాధ్యత మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా నాదే. ఇల్లు కావాలన్నా, ఇళ్ల స్థలం కావాలన్నా, రోడ్లు పూర్తవ్వాలన్నా, డ్రైన్లు పూర్తవ్వాలన్నా, సన్న బియ్యము ఇవ్వాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఈ ప్రభుత్వంలో ఏ సంక్షేమ కార్యక్రమం మీకు అందాలన్నా మీ అమూల్యమైన ఓటు మనస్ఫూర్తిగా అస్సం గుర్తు మీద వేసి నిండు మనసుతో దీవిస్తారని పూర్తిగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. కాబట్టి
మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుకి వేస్తారని పూర్తి నమ్మకంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.